సార్ కేరళపై ఈసీ కన్ను ప్రతిపక్ష రాష్ట్రాల టార్గెట్ ఇదే ఓట్ల పరిశీలన సర్ ప్రక్రియ తదుపరి కేరళలో ప్రారంభిస్తామని కేరళ రాష్ట్ర ఎన్నికల అధికారి నిన్న ప్రకటించారు. కేరళలో కూడా అక్టోబర్లో ఎన్నికలు జరగాలి, శాసనసభ ఎన్నికలు. అక్టోబర్ అటు ఇటుగా ఎన్నికల సంఘం నిర్ణయించవచ్చు. కానీ ఆ రాష్ట్రంలో ఇది పెట్టడం అంటే దాని అర్థం ఏంటి? బీహార్ తర్వాత ముఖ్యమైన రాష్ట్రం, ఆ తర్వాత బెంగాల్, తమిళనాడు వస్తాయి. సో ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకాలతో బీజేపీయేతర రాష్ట్రాల మీద ఎన్నికల సమయంలో అక్కడ ఓటర్ల జాబితాకు సంబంధించి గందరగోళం సృష్టించడానికి, వివాదాస్పదం చేయడానికి ఒక క్రమ పద్ధతిలో ప్రయత్నం జరుగుతుంది. పథకం ప్రకారం ప్రతిపక్షాలు అయితే కనుక ఇది కుట్ర జరుగుతుందని వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. బీహార్ గురించి ఇంకా సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఇది ఇవ్వకుండానే ఇప్పుడు ఉదాహరణకు ఆధార్ కార్డు పెట్టండి అని నిన్న చాలా ఖచ్చితంగా చెప్పి వెంటబడి మరి 12వ పత్రంగా ఆధార్ను కూడా సుప్రీంకోర్టు చేర్పించింది. ఇప్పుడు కేరళలో కూడా వీళ్ళు 2002 ఆధారంగా చేస్తూ ఉంటున్నారు. బీహార్లో 2003 ఆధారంగా చేశారు. కేరళలో 2002 నాటి జాబితా పెట్టుకొని ఇది చేస్తాము అని చెప్తున్నారు. ఓట్ల తొలగింపు సమస్యలు ఏమి ఉండవు, అన్నీ మేము అప్పుడే చూసుకుంటాము అంటే ముందు చేస్తాము, అయిపోయిన తర్వాత వచ్చే అభ్యంతరాలు చూసుకొని మేము అప్పుడు సవరిస్తామంటున్నారు. కాబట్టి కేరళలో జరిగేది కూడా కొత్త దీనికి దారితీసే ఒక అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు కూడా చాలా ఖచ్చితమైన ఆదేశం వాళ్ళతో తర్వాత ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి చెప్పడం లేదు, కానీ ఏమవుతుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మనం రాహుల్ సోనియాలు అన్నది చూస్తాం. రాహుల్ గాంధీ నిన్న మిగతావి పక్కన పెడతాం, ఈ ఓట్లది ఒకటి చెప్తాను. ఆయన నిన్న నా దగ్గర ఇంకో ఆటం బాంబు ఉందని చెప్పాడు. ఎందుకంటే కర్ణాటకలో ఓట్ల అదనపు ఓట్లు లెక్కకు మించి వచ్చిన ఓట్ల గురించి ఒకటి బయట పెట్టాడు. ఆయన దాని మీద సమాధానం ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఆయనకి ఇవ్వలేదు. పోనీ ఆయన క్షమాపణలు చెప్పకపోతే మేము చర్య తీసుకుంటామన్నారు. ఆయన మీద కూడా ఏం చర్య తీసుకోలేదు. కర్ణాటక అనేది అలా ఉంది. ఇంతలోపల సిఆర్ పాటిల్ అనే మరో మంత్రి కూడా అభ్యంతరాలు లేవనెత్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు ఈ ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలకు వెళ్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అయితే పెద్దగా మారడానికి సిద్ధంగా లేనట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు కేరళ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి అన్నది కూడా మనం చూడాలి. కానీ ఈ పద్ధతి కొనసాగడం అయితే మంచిది కాదు. నిన్న అది కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ లాంటి బలమైన మిత్రపక్షం కూడా ఇది సరిగా తొందరగా చేయండి అని చెప్తుంటే మీరెందుకు ఎన్నికలప్పుడు ఇవి చేస్తున్నారు? దీని గురించి బీజేపీ మిత్రపక్షాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అది ఇప్పుడు వస్తున్న ఇన్పుట్.